జయరాం మర్డర్ మిస్టరీలో మరింత వేగం పెంచారు పోలీసులు. ఈ కేసులో అనుమానిస్తున్న శిఖా చౌదరికి నోటీసులు జారీ చేశారు బంజారాహిల్స్ ఏసీపీ కేఎస్ రావు. కాసేపట్లో పోలీసుల ముందు హాజరు కానుంది శిఖా చౌదరి. హత్యలో శిఖా చౌదరిపై అనుమానం వ్యక్తం చేస్తున్న జయరాం భార్య పద్మశ్రీ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శిఖా చౌదరి స్టేట్మెంట్ ని రికార్డ్ చేయనున్నారు పోలీసులు. మర్డర్ మిస్టరీలో శిఖా చౌదరి పాత్ర ఏంటి? రాకేష్ రెడ్డికి ఈమె సహకరించారా? ఆర్థిక లావాదేవీలే కారణమా లేక మరేవైనా కారణాలు ఉన్నాయనే అంశంపై శిఖా చౌదరిని ప్రశ్నించనున్నారు పోలీసులు. ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ ని బట్టి పోలీసులు ఒక స్పష్టతకు రానున్నారు. జయరాం మర్డర్ మిస్టరీలో కేసు రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు తెలంగాణ పోలీసులు. ఇందులో భాగంగా హైదరాబాద్లో రాకేష్ రెడ్డిని అతని ఇంటికి తీసుకువెళ్లారు. హత్యకు ఎలా ప్లాన్ చేశారు, ఇందులో ఎవరెవరి పాత్ర ఉంది, హత్య ఎలా జరిగింది అన్న విషయాలపై ఆరా తీస్తున్నారు. జయరాం మర్డర్ మిస్టరీలో పోలీసులకు సైతం దిమ్మ తిరిగే విషయాలు వెలుగు చూస్తున్నాయి. మర్డర్ మిస్టరీని ఛేదిస్తున్న తెలంగాణ పోలీసుల విచారణలో ఆసక్తికరమైన విషయాలు బయటకొస్తున్నాయి. రాకేష్ రెడ్డి దగ్గర జయరాం అసలు అప్పే తీసుకోలేదని తాజాగా వెల్లడైంది. రాకేష్ రెడ్డి దగ్గర జయరాం అప్పు తీసుకున్నట్లు, అది తీర్చలేక ఇద్దరి మధ్య వివాదం నెలకొన్నట్లు నిన్నటి వరకు అందరికీ తెలుసు. కానీ అందులో వాస్తవం లేదని తాజాగా తేలింది. పోలీసులు జరిపిన విచారణలో అసలు జయరాం రాకేష్ రెడ్డి దగ్గర అప్పు తీసుకోలేదని తేల్చారు. జయరాంను బెదిరించి డబ్బులు వసూలు చేయాలన్నదే రాకేష్ రెడ్డి వ్యూహమని తేల్చారు పోలీసులు. జయరాంకు అప్పు ఇచ్చినట్లు, దాన్ని వసూలు చేసేందుకు రియల్ ఎస్టేట్ వ్యాపారులను రంగంలోకి దించాడు రాకేష్ రెడ్డి. జయరాం మర్డర్ కేసులో సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు పోలీసులు. మా ప్రతినిధి విజయ్ దీనిపై మరింత సమాచారం అందిస్తారు. విజయ్, దాదాపు 45 నిమిషాల పాటు సీన్ రీకన్స్ట్రక్షన్ జయరాం చిగురుపాటి హత్య కేసులో చేశారు. ప్రస్తుతం మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే హైదరాబాద్ సిటీ క్రైమ్ సీన్ అనాలిసిస్ ఫోరెన్సిక్ అధికారులు కూడా ఇంటిని సీజ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు హత్య కేసులో రోజుకొక విషయం బయటపడుతుంది. ఇన్నాళ్ళు అందరూ అనుకున్నారు 4.5 కోట్ల కోసం జయరాం చిగురుపాటిని రాకేష్ రెడ్డి హత్య చేశారని. కానీ ₹1 కూడా అప్పు ఇవ్వకుండానే కేవలం జయరాం ఆస్తుల కోసం రౌడీ షీటర్ నగేష్తో కలిసి ఇంత అంటే ఒక ప్లాన్డ్గా ఆస్తులను ఏ రకంగా ఎక్స్ట్రాక్షన్ చేసి లాక్కోవాలన్న ఇంటెన్షన్తో ఈ ఎంటైర్ వ్యవహారం కూడా నడిచినట్టుగా పోలీసుల విచారణలో వెల్లడైంది. సిరిసిల్లకు చెందినటువంటి 3 రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రస్తుతం టాస్క్ ఫోర్స్ వెస్ట్ జోన్ పోలీసుల అదుపులో ఉన్నారు. దాంతోపాటుగా రౌడీ షీటర్ నగేష్ కూడా ప్రస్తుతం వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసుల కార్యాలయంలో. మొత్తం 7 వ్యక్తులు ప్రస్తుతం జయరాం చిగురుపాటి హత్య కేసులో అనుమానితులుగా పోలీసులు ఒక వైపు విచారిస్తున్నారు. ఓవరాల్ గా ఏం జరిగింది? ఆ రోజు 30వ తేదీ మధ్యాహ్నం 4 గంటలకి ఇంట్లో నుంచి బయలుదేరిన జయరాం డైరెక్ట్ గా మనం ప్రస్తుతం సీజ్ చేసినటువంటి ఈ క్రైమ్ అనాలిసిస్ టీం ఏదైతే ఫోరెన్సిక్ వాళ్ళు సీజ్ చేస్తున్నారో ఈ ఇంటికి 30వ తేదీ మధ్యాహ్నం 4 గంటలకు చేరుకున్నాడు. ఒక హనీ ట్రాప్ చేసి, ఒక అమ్మాయి పేరుతో, ఒక యాంకర్ పేరుతో హనీ ట్రాప్ చేసి ఇక్కడికి తీసుకొచ్చి జయరాంని బంధించి ఆయన ఆస్తుల పేపర్ల పైన సంతకాలు పెట్టించుకుని ఆ తర్వాత ఎంటైర్ డబ్బును మొత్తం కూడా పూర్తిగా లాగించే ప్రయత్నించారు. మన విజువల్స్ చూడొచ్చు. క్రైమ్ అనాలిసిస్ ఫోరెన్సిక్ టీం మొత్తం కూడా ఎక్కడైతే ఆయన ఎనాలిసిస్ కి సంబంధించి మనం కార్ ఎక్కడైతే పెట్టారో, డెడ్ బాడీని ఏ రకంగా బయటికి తీసుకొచ్చారు, ఇవన్నీ కూడా క్లూస్ టీమ్స్ స్పష్టంగా అన్ని కూడా వివరాలు సేకరిస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా ప్రతి దాన్ని కూడా ఒక సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి, ఎందుకంటే చాలా సెన్సేషనల్ మర్డర్, ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసిన వ్యవహారంలో కేవలం డబ్బుల వ్యవహారం అనేది తేలింది. కానీ దీంట్లో పోలీస్ అధికారుల పాత్ర కావచ్చు, రౌడీ షీటర్ల పాత్ర, రియల్ ఎస్టేట్ వ్యాపారుల పాత్ర బయటకు వస్తుంది. అంటే ఇదంతా కూడా తెలిసే జరిగిందా? జయరాం ఆస్తుల కోసం వీళ్ళంతా ప్లాన్ చేస్తారన్న కోణంలో పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతున్నాయి. కొన్ని కీలకమైనటువంటి సాక్ష్యాలు కూడా ఫోరెన్సిక్ అధికారులు సీజ్ చేశారు. ఇంట్లో దొరికినటువంటి ప్లేట్స్ కావచ్చు, వాళ్ళు ఎవరైతే శ్రీనివాస్ రెడ్డితో పాటు రాకేష్ రెడ్డి ఎన్ని రోజుల పాటు దీంట్లో ఉన్నారు, 30వ తేదీ రాకేష్ రెడ్డికి ఎవరెవరు వచ్చారు, ఎవరెవరు లంచ్ చేశారు, ఇవన్నీ కూడా క్రైమ్ టీం అన్ని కూడా వెస్ట్ జోన్ డీసీపీ ఆర్ శ్రీనివాస్, ఏసీపీ బంజారాహిల్స్ కేఎస్ రావు వీళ్ళంతా కూడా పూర్తిగా సీజ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంటిని కూడా పూర్తి స్థాయిలో సీజ్ చేశారు. ఎందుకంటే ఈ వ్యవహారానికి సంబంధించిన వ్యవహారంలో ఇల్లు కీలకం కాబట్టి, మర్డర్ ఇక్కడే జరిగింది కాబట్టి ఈ వ్యవహారానికి సంబంధించిన వ్యవహారంలో మాత్రం ఇల్లు చాలా కీలకంగా ఉంది కాబట్టి దీన్ని సీజ్ చేసినట్టుగా అయితే పోలీసు అధికారులు చెప్తున్నారు. మనం చూడొచ్చు ఫోరెన్సిక్ టీమ్స్ అన్ని కూడా ప్రస్తుతం బయటకు వస్తున్నాయి. ఇవన్నిటినీ కూడా సీజ్ చేశారు కాబట్టి ఇంట్లోకి ఎవరు కూడా ఎంటర్ కాకుండా పోలీసులు కూడా పూర్తి స్థాయిలో ఈ క్లూస్ టీమ్ సాయంతో, ఫోరెన్సిక్ సాయంతో అన్ని కూడా సీజ్ చేశారు. మనం చూడొచ్చు ఫోరెన్సిక్ బృందం అంతా కూడా ఇక్కడ దొరికినటువంటి ఎవిడెన్స్ అనేది కూడా సీజ్ చేసుకుని వెళ్ళిపోతున్నటువంటి దృశ్యాలు కూడా గమనించవచ్చు. 45 నిమిషాల పాటు ప్రతి పార్ట్ని కూడా రాకేష్ రెడ్డి ఇంట్లో ఉన్నటువంటి ప్రతి విభాగాన్ని కూడా పరిశీలించి సీజ్ చేశారు. ఇక ఇన్వెస్టిగేషన్లో మిగిలిన పాత్ర అంతా కూడా శిఖా చౌదరికి సంబంధించినటువంటి పాత్ర. శిఖా చౌదరిని కొద్దిసేపట్లో బంజారాహిల్స్ ఏసీపీ కార్యాలయానికి
ఆమె రానుంది. ఆమెని నోటీసులు జారీ చేశారు. ఆమెకి ఈ కేసుతో ఉన్న సంబంధం, రాకేష్ రెడ్డితో ఆమెకున్న పరిచయాలన్నింటిపైన కూడా పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. 45 నిమిషాల పాటు ఈ ఇంట్లో ప్రతి భాగాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి పోలీసులు అన్ని విషయాలు కూడా సీజ్ చేశారు. అన్ని ఏవైతే ఇంట్లో బెడ్రూమ్ కావచ్చు, రాకేష్ రెడ్డి వాడినటువంటి వస్తువులు కావచ్చు, హత్యకు ఏం ఉపయోగించారు, కొట్టడం వల్ల చనిపోయాడని చెప్పి ఏపీ పోలీసుల ఇన్వెస్టిగేషన్లో రాకేష్ చెప్పినట్టు కూడా ఒక దిండు ఉపయోగించారు ఊపిరాడకుండా. అవన్నిటిని కూడా సీజ్ చేసి పోలీసులు ప్రాపర్టీస్ అన్ని కూడా ఇక్కడ సీజ్ చేసి ఇంటిని కూడా సీజ్ చేసి వెళ్ళారు. ఇక ఓవరాల్గా తెలియాల్సిందంతా కూడా శిఖా చౌదరి పాత్ర ఎంత ఉంది, రౌడీ షీటర్ల వ్యవహారాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల భాగస్వామ్యం, ₹1 డబ్బు ఇవ్వకుండానే ₹1 డబ్బు ఇచ్చినట్టుగా ఆయన చెప్పినటువంటి విధానం, ఇవన్నింటినీ కూడా పోలీసులు అయితే వెరిఫై చేస్తున్నారు. ఆస్తి కోసం, ఆస్తి పత్రాల కోసం రాకేష్ రెడ్డి జయరాం చిగురుపాటిని చంపి ఉంటాడన్న ఒక క్లారిటీకి అయితే పోలీసులు అయితే వస్తున్నారు. ఇక తేలాల్సింది శిఖా చౌదరి పాత్ర. ఆమెను కొద్దిసేపట్లో విచారిస్తారు కాబట్టి ఆమె పాత్ర తెలిసిన తర్వాత పూర్తిగా ఈ కేసులో ఆమెకు సంబంధం ఉందా లేదా అన్న దానిపైన కూడా ఈరోజు ఇన్వెస్టిగేషన్లో బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ విజయ్.